మిథున రాశి పూర్ణిమ. మనకి ఈ మిథున రాశి పూర్ణిమ చక్కగా, అంటే మనము ధ్యానము చేసే కొద్దీ అంతగా అందివ్వబడేటటువంటి విషయం ఉంటుంది. ఎంత ధ్యానం చేసుకుంటే అంతగా, ఎంత దర్శిస్తే అంతగా. అంటే ధ్యానము చేసుకుంటే ఎంతగా, దర్శిస్తే అంతగా అనంటే, మనకి ఈ యొక్క మాసములో మాస్టర్ గారు మనకి ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ సివివి గారు మనకి ఏర్పాటు చేసినటువంటిది ఏమిటి అని అంటే మేకాల్. నిన్నటి రోజున మనం అందరం కూడా చక్కగా దాన్ని నిర్వర్తించుకున్నాం. అంటే ఏమిటి, ఎందుకు పెట్టారు మాస్టర్ గారు ఈ మేకాల్ అనేటటువంటి మే మాసంలో, అందులో ఈ నెలాఖరి టైంలో ఎందుకు పెట్టారు, ఆయనకి అదే రోజున ఎందుకు జరిగింది, ఇవి మనకి తెలుసుకోవాల్సిన విషయాలు. ఆ ఫలానా రోజు జరిగిందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మనలో తెలిసినప్పటికీ అసలు ఎందుకు జరిగింది, అప్పుడే ఎందుకు జరగాలి? ఇప్పుడు ముందు జరగచ్చు, ఏప్రిల్ మాసంలో జరగచ్చు, లేకపోతే జూన్ లో జరగచ్చు. అలా కాకుండా ఖచ్చితంగా మే చివరిలో 29వ తారీఖు జరగటానికి కారణం ఏమిటి? ఇది బాగా సాధన చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే మన క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇది దర్శనం అవుతుంది. మరి మిథున రాశి దానికి ఏ రకంగా ఇదవుతుంది అని అంటే, మిథున రాశి మనకి రెండుగా కనిపించేటటువంటిది. రూపే చెప్పుకున్నాం, రెండు రూపములుగా ఉంటుంది. ఉన్నప్పటికీ కనిపించడానికి ఒకటిగానే కనపడుతూ ఉంటుంది. అంటే ఒకదాని అందు ఒకటి ఇమిడిపోయి ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి చాలా, అంటే ఎంతో ఉత్తమమైనటువంటి స్థితి. దీన్ని తెలుసుకున్నట్టయితే మనకి మాస్టర్ గారు అప్పుడు ఎందుకు పెట్టారు, అసలు ఆయన ఇప్పుడు చేయించడంలో గల ఆంతర్యం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అందుకని మనం చెయ్యాల్సింది ఎప్పుడు కూడా ఏంటి అని అంటే, ఈ రాశి మంత్రాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టయితే, ఈ అంటే క్రమం తప్పకుండా మనము చేసుకునేటటువంటి ఈ ప్రార్థన, అది మనని తీసుకెడుతుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే, ఈ సృష్టి, ఈ యొక్క వ్యక్తమయ్యేటటువంటి విధానము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని దగ్గరకు తీసుకెళ్తుంది. మాస్టర్ గారు కూడా మనకి ఇచ్చినటువంటి సమయం ఏంటి అని అంటే 6 గంటలకి ప్రేయర్. ఉదయం అయినా సాయంత్రం అయినా ఖచ్చితంగా 6 గంటలకి. అది ఇటు విడుపు, ఇటు మొదలు కరెక్ట్ గా మధ్యలో ఉంటుంది. అది 6 గంటలకనంటే అది, అంటే ఇది అని ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. ప్రాణం నందు అపానం ఉండాలి, అపానంలో ప్రాణం పెట్టి ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ ఏమి లేదు, సింపుల్ లాజిక్ అక్కడ. దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని చేస్తూ ఉంటే అన్ని అవే అవగతం అయిపోతాయి. మనము ఇక్కడ ఇది మనకి అవగతం కావాలి అని అంటే, మనం మొట్టమొదట ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, మనం మాట్లాడే మాట, అదే మనని
10 మందిలో మనని కూడా ఉంచుతుంది. అదే 10 మంది నుంచి మనని దూరంగా ఉంచుతుంది. అదే మనని గురువు సాన్నిధ్యానికి చేర్చుతుంది. అదే మనని గురువు ద్వారా పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది. ఇంత విషయం ఉన్నది సాధనలో. ఏంటి ఆ వాక్కు? దాన్ని ఏ రకంగా ధ్యానం చేయాలి అనంటే, మనం మామూలుగా మనం చెప్పుకునేటటువంటి మామూలు ఫస్ట్ ప్రైమరీస్ చెప్పుకుందాం అండి. ఎక్కడో లోతుల్లో కొద్దు. మనం మాట్లాడే మాట. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి అని అంటే, అవతల వాళ్ళని బాధ పెట్టేటటువంటి విధంగా కాకుండా, అవతల వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఉండే విధంగా ఉండాలి. అవతల వాళ్ళకి మనసు నొచ్చుకుంటోంది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. ఇక్కడే ఉంటాం మనం. మనం ఒకటి మాట్లాడితే తిరిగి మన దగ్గరికి 10 వస్తాయి. ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా అవతల వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మనం ఎప్పుడైతే చక్కగా మాట్లాడుతూ మనము ఉంటామో, ఏమవుతుంది అంటే అవతల వాళ్ళకి కూడా అది ప్లీజింగ్ గా ఉంటుంది. ప్రేమ ప్రేమ కలిగేటట్టుగా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ అవతల వాడు మాట్లాడారే అనుకోండి, వాళ్ళు మాట్లాడితే తప్పులేదు కానీ నేను మాట్లాడితే తప్పా మొదలవుతుంది. అక్కడే వస్తుంది మన డౌన్‌ఫాల్ అనేటటువంటిది. అక్కడ ప్రారంభం అవుతుంది. ప్రారంభమై ఎలా వెళ్ళిపోతుందంటే, మన ప్రమేయం లేకుండానే దిగి అలా, 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 అలా అలా వెళ్ళిపోతుంది. అందుకనే ఏం చేయాలి అంటే, మనం మాట్లాడే ప్రతి మాట మనం వింటూ మాట్లాడాలి. అవతల వాళ్ళు విన్నారా లేదా అనేది మనకు సంబంధం లేదు. మనం మాట్లాడే మాట సరిగ్గా ఉందా లేదా అనేది ఒక్కటే ప్రధానం. మనం అది ఎంతగా సాధన చేస్తే మనకు అది అంతగా అందివ్వబడుతుంది. దీని వలన మనం ఎప్పుడు కూడా ఏం చెయ్యాలి అనంటే, ఒక్కటే విషయం. ఆ మాట ఎక్కడి నుంచి రావాలి? పెద్దవాళ్ళు అని అంటాం. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాం అనుకోండి, ఓ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాం, ఓ రామకృష్ణ పరమహంస దగ్గరికి, ఆ ఆశ్రమం ఇప్పటికీ కూడా ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఓ గలగలగలగా అందరూ తిరుగుతున్నా, చేస్తున్నా, అక్కడ వాళ్ళకి అభిషేకాలు, పూజలు అన్నీ చేస్తున్నప్పటికీ, మనం కళ్ళు మూసుకొని కూర్చున్నట్టయితే, ఆ మన మనసు అప్రయత్నంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అనంటే ఒక్కటే, వాక్కు అనేటటువంటిది ఒక నియమాన్ని అనుసరించి కనుక ఉన్నట్టయితే, అప్పుడు అది అక్కడ వాళ్ళు ఆ రకమైనటువంటి సాధన వాళ్ళు చేయటం కాదండి. వాళ్ళకెప్పుడో జరిగిపోతుంది. లేకపోతే వాళ్ళు మనకు ఆదర్శంగా ఎక్కడుంటారు? అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా అటువంటి స్థితిని కల్పిస్తున్నారు వాళ్ళు. అందుకని మన మనసు అప్రయత్నంగా అక్కడ నిలుస్తుంది వెళ్ళి. ఇటువంటిది కావాలి. అలాంటిది కావాలి అనంటే, మన మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి అనంటే, హృదయ స్థానంలో నుంచి ప్రారంభం. మనకి తెలిసినదేంటి? వాక్కు అనేటటువంటిది స్వరపేటిక ద్వారా బయటకి వస్తుంది. మనకి తెలిసిన థియరీ అంతా అక్కడి నుంచే ప్రారంభం. మన గాలి లోపలికి వెళ్ళి ఆ రాపిడి జరిగి స్వరపేటిక ద్వారా మాట బయటకి వస్తోంది. ఇదే కదా! కానీ ఏమవుతుంది? ఆ గాలి లోపలికి వెళ్ళింది ఎక్కడి దాకా వెళ్తోంది? లోపల హృదయ స్థానం దగ్గరకి వెళ్తోంది. అక్కడ ప్రారంభం అవ్వాలి. ప్రారంభమై అది మన స్వరపేటిక ద్వారా అది వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఈ రెండింటికి ఒకదానితో ఒకటి సమన్వయం ఏర్పడుతుంది. లింకప్ వస్తుంది. ఎప్పుడైతే కనుక ఆ విధమైనటువంటి వాక్కు మనలో నుంచి బయటకు వస్తుందో,
అప్పుడు జరిగేటటువంటిది ఏంటి అని అంటే మనకి ఉత్తమ స్థితి అనేటటువంటిది కల్పింపబడుతుంది. అంటే ఈ హృదయ స్థానంలో నుంచి ప్రేమ అనేటటువంటిది దాని ద్వారా అది మాట రావాలి అని అంటే మనసులో ఒకటి పెట్టుకునే పైకి ఒకటి మాట్లాడితే ఈనాటికి కాదు ఏ నాటికి రా. పోనీలే అవతల వాడు అనలేదా అండి ఆ రోజున అని అంటే అంటే అననొచ్చుగాక, కానీ మనము ఎలా ఉన్నాం, మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మన సాధన వరకు మన ఇది ఇంపార్టెంట్, మన జీవితానికి మన సాధన ఇది ఎంతవరకు ఉంది అనేదే చూస్తారు. కానీ అవతల వాడు వీడిని అన్నాడు కాబట్టి వీడు వాడిని అన్నాడా అంటే ఇది కోర్టు కాదు. ఇక్కడంతా వన్ సైడెడే ఉంటుంది భగవంతుడి దగ్గర, అంతేగాని వాద ప్రతివాదాలు ఇటువంటివి ఏమి ఉండవు అక్కడ. అరే వాడు ఓకే వాడు తప్పు చేశాడు, రైట్, లెట్ ఇట్ బి, నువ్వేం చేసావు చెప్పురాగంటాడు ఆయన, అంతే, ఒకటే మాట. ఇది కావాల్సినటువంటి. కనుక మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా మనం వినటం, మనం వింటూ మనం మాట్లాడడం అనేటటువంటిదే ఉత్తమోత్తమైనటువంటి మార్గం. ఎప్పుడైతే కనుక మనం అలా చేస్తామో అప్పుడు ఏమవుతుంది అని అంటే దాంట్లో నుంచి పైకి రాగలిగేటటువంటి శక్తి వస్తుంది. అంటే వాడు ఎంతసేపు నేనున్నాను, నేను నా లోకంగా, నేను నాకు కష్టం ఉందండి, అదండి ఇదండి, ఎంతసేపు ఇట్లాగే ఉంటున్నాను అనుకోండి, దాని వలన ఏమవుతుంది, నేను అక్కడే ఆగిపోతాను, నేను దగ్గరే నేను ఆగిపోతాను, నా వరకే అది ఉంటుంది. అలా కాకుండా అవతల వాళ్ళ గురించి కనుక మనం ఆలోచించినట్టయితే, అవతల వాళ్ళ గురించి మనము ప్రేమగా మనం ఉన్నట్టయితే అప్పుడేమవుతుంది అని అంటే మన ప్రయాణం ఊర్ధ్వముఖమవుతుంది. అలా ఈ పైకి సాగటం చేత అంటే మన ఊర్ధ్వలోకాలు అని అంటే ప్రతి దేహంలో ప్రతి వాళ్ళకి కూడా అధోలోకాలు పైన ఊర్ధ్వలోకాలు రెండు ఉంటాయి. ఇన్ని 14 లోకాలు దేహంలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఒక్క ఈ భూమికే ఉంటుంది లేకపోతే ఇంకెక్కడో ఉంటుంది అని అనుకోకండి. తల వితలాల దగ్గర నుంచి పై దాకా అన్ని లోకాలు ఉంటాయి. అందుకనే మహాసంకల్పం ఎందుకు చెప్తారు అనంటే ఎక్కడ ఉన్నాం మనం, మన దేహంలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని స్పృశించుకుంటూ చెప్పినప్పుడు ఆ లోకంలోకి మనం వెడతాం. అంటే రోజు నిత్యవారి పూజలో అంత చెప్పకుండా మామూలుగా చెప్పారు, వాడు అక్కడే ఆగిపోతాడు ఇక ఇదంతా అయ్యేటప్పటికి. అందుకని అలా కాకుండా ఉండటం కోసం చెప్పినటువంటిది ఏంటి అని అంటే ఇది. ఈ లోకాలు పైన కింద, కింద లోకాలంటే మన దీంట్లో మన దేహంలో అధోలోకాలులోకి కనుక మనం చెప్పుకున్నట్టయితే మన దేహంలో ఉండేటటువంటి ఈ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, ఈ మూడు ఒక కింద లోకాలకి సంబంధించినటువంటి. అదే మనం పై లోకాలకు సంబంధించి అని చెప్పుకుంటే పైలోకంలో ఏమున్నాయి అంటే పైన ఉన్నటువంటి సహస్రారము, తర్వాత ఆజ్ఞ, తర్వాత ఇంద్రయోని అని చెప్పుకున్నాం. ఇంద్రుడు ఉండేటటువంటి అంటే ఈ ఆజ్ఞా చక్రం ఎక్కడైతే మనకు బొట్టు పెట్టుకునే దగ్గర ఉంటుందో దానికి కొంచెం పక్కగా ఉండేటటువంటిది ఇంద్రయోని, పక్కనే ఉంటుంది. అది ఈ మూడు ఊర్ధ్వలోకాలకి సంబంధించినది. అయితే ఈ మనము కింద లోకాల్లో మనము ఉంటూ ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి మాట, ఎందుకంటే చాలా మాట్లాడతాం మనం, మనకి ఉన్నంత మానవుడికి ఉన్నంత లాజిక్ వేరే ఎవరికి లేదండి. పశువులకి కానీ పక్షులకు కానీ
చెట్లు చాలు వేటికి అంత లేదు. మనకి భగవంతుడు మనసు అనేటటువంటిది ఒకటి ఇవ్వటం వలన మనం చాలా మాట్లాడతాం. దానికి తగ్గట్టే మనకి సమస్యలు కూడా ఉంటాయి. దానికి తగ్గట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఒక ఏదైనా మనకి ఇచ్చినటువంటి దాన్ని రైట్ యూటిలైజేషన్ సద్వినియోగపరుచుకునేటటువంటి విధానము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము రక్షింపబడతాం. లేకపోతే ఏమవుతుంది అని అంటే అక్కడే కొట్టుమిట్టాడ్డంగా ఉంటుంది. అదే ఈ పైన చెప్పుకున్నాం ఆ 3 లోకాలు. ఆ 3 లోకాలు ఏమవుతాయి? వచ్చి కింద ఉన్నటువంటి హార్ట్ సెంటర్ తోటి లింకప్ లో ఉంటాయి. అందుకని ఏం కావాలి అంటే మనం మాట్లాడే మాట మనకి విశుద్ధి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అలా రావటానికి ముందు ఏమవ్వాలి? హార్ట్ దగ్గర నుంచి మొదలయ్యి ఈ విశుద్ధి ద్వారా కనుక బయటకి వస్తూ ఉన్నట్టయితే అప్పుడు పైనుంచి మనకి అందేటటువంటిది వేరే ఉంటుంది. ఇప్పుడు మనము దర్శించేటటువంటి మనకి ఇవన్నీ కూడా ఈ జ్ఞానము సృష్టికి సంబంధించినటువంటి విషయములు మొత్తం అంతా అలాగ దర్శనం అవుతాయి. అలా దర్శనం కావడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది ఇదంతా. అందులో మనం ఒక రోజు చేసుకుంటున్నాం కానీ మాస్టర్ గారు 3 రోజులు చేయించేవారు. ఎందుకు అనంటే అది ప్రతి కక్షలోనూ స్థిరపడాలి. ఒక రోజుకే కష్టంగా ఉంది మనకి, 3 రోజులు ఎక్కడండి బాబు అని అనుకునే పరిస్థితులు కాబట్టి సరే ప్రధానంగా ముందు అంటూ ఒకటి చేసుకుంటూ ఉంటే మిగిలిన 2 రోజులు వాళ్ళు సాధన చేసుకుంటారు అనే దీంట్లో మనకు మాస్టర్ గారు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విషయాన్ని మనం దర్శనం చేయాలి. అది ఎక్కడ ఉంది అనంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానము మొత్తం అంతా కూడా అక్వారియస్ ద్వారా అందివ్వబడుతుంది. కుంభరాశి ద్వారా అందివ్వబడుతుంది. అపారమైనటువంటి జ్ఞానం మనకి అందివ్వబడుతుంది. అది వ్యక్తీకరణ కావాలి. ఆ వ్యక్తి ఆబ్జెక్టివిటీ అని అంటాం దాన్ని. ఆబ్జెక్టిఫికేషన్ జరగాలి అనంటే వ్యక్త స్థితిలోకి రావాలి. అలా వచ్చినప్పుడు మనము దర్శిస్తాం గాని లేకపోతే ఇదంతా వాడి ఏదో పైత్యం అది ఇది అని అంటే వాక్కుగా అది మనలో నుంచి వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తమైనటువంటి దానికి ముందు మన లోపల ఉన్నటువంటి సంకల్పంగా ఆ తర్వాత ఉన్నటువంటి భావముగా ఆ తర్వాత వచ్చేటటువంటిది వ్యక్తీకరణగా ఇన్ని స్థితులు ఉంటాయి. 4 స్థితులు మన లోపల నుంచి ముందు మొదలవుతుంది. ఆ మొదలయ్యి దానికి ఒక రూపం ఏర్పడినట్టుగా ఒక భావం ఏర్పడుతుంది. ఆ భావము ఏర్పడి ఆ తర్వాత దానికి రూపకల్పనగా అయ్యి ఆ తర్వాత ఫిజికల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనం మాట్లాడేటటువంటి మాట. అదే భౌతికంగా మనము చూసేటటువంటి సృష్టి. అంతకు ముందు అంతా ఎక్కడుంది అని అంటే సబ్జెక్ట్ అవ్యక్త స్థితిలో ఉంది అప్పుడు కూడా మన లోపల ఉండిపోయింది అది. దానికి మనం దర్శించే అంత లేదు అప్పుడు. అది ఎప్పుడైతే కనుక భౌతికంగా వ్యక్తమయ్యి రూపకల్పన ఏర్పడి అన్ని అయి బయటకు వ్యక్తమైందో అప్పుడు దానికి వ్యక్తము అనేటటువంటి స్థితికి వచ్చినప్పుడే ఆ దర్శనం అనేది జరుగుతుంది. అదే మనము ఆ భావము మనం మాట్లాడిన మాట. మాటకి భాష కావాలి.
భావానికి భాష అక్కర్లేదు. భావము ఏ రకంగా అయినా కూడా చెప్పచ్చు. కళ్ళతోటి చెప్పచ్చు, లేకపోతే చేతులతోటి చెప్పచ్చు, ఏ రకంగా అయినా చెప్పచ్చు. కానీ భాష అనంటే వ్యక్త స్థితిలోకి వచ్చినప్పుడు దానికి భౌతికంగా భాష కావాలి. మాటగా అది మనలో నుంచి బయటకి వచ్చినప్పుడు దానికి భాష అనేటటువంటిది ఉంటుంది. అంతకు పూర్వం ఎక్కడున్నాయి ఈ రెండు అనంటే ఒకదాని యందు ఒకటి ఇమిడిపోయి ఉన్నాయి. దానికి ప్రత్యేకమైనటువంటి ఇది లేదు. ఆ భావనలో నుంచి భాష అనేటటువంటిది వచ్చింది కాబట్టి భావముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నదాన్ని బ్రహ్మ అని చెప్పారు. ఆ తర్వాత ఉన్నటువంటి స్థితి ఏమిటి అనంటే భాషగా అది వ్యక్తమైంది. భాషగా వ్యక్తమైనటువంటి దాన్ని సరస్వతి అని చెప్తారు. అందుకని బ్రహ్మగారికి కుమార్తెండి అంటే భావంలో నుంచి భాష వచ్చింది కాబట్టి అది ఆవిడ సరస్వతీదేవి బ్రహ్మగారి కుమార్తె అని అన్నారు. ఇది ఇక్కడ విషయం. తర్వాత ఏమైంది? ఎప్పుడైతే భాష అనేటటువంటిది వ్యక్తమైందో ఆ వ్యక్తమైనటువంటి దాంట్లో నుంచి భావము అనేటటువంటిది దాన్ని అనుసరించే ఉంది. అంటే మనం మాట్లాడిన తర్వాత భావము అనేటటువంటిది కాకుండా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ భావం కూడా అది అర్థమైపోతుంది, వచ్చేస్తోంది అవతలకి. అంతే కదండి, మనం మాట్లాడుతున్నప్పుడు అవతల మనిషికి అంతా మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు, దాని భావం ఏంటి అని అనుకుంటున్నామా? కాదు, అప్పుడే అది వస్తుంది. అది దాన్నే ఏం చెప్పారు అని అంటే బ్రహ్మ సరస్వతీదేవి వెంటబడ్డాట అని అన్నారు. బ్రహ్మ సరస్వతిని వెంటబడి వివాహం చేసుకున్నాట అని అంటే దాని అర్థం ఏంటంటే భాష భావం ఈ రెండు కూడా ఒకదాని యందు ఒకటి విడిపోయి ఉన్నటువంటి స్థితి. అది బ్రహ్మగారు సరస్వతీదేవి. ఇది రెండు రూపములు ఇందాక చెప్పుకున్నటువంటిది ద్వే విరూపే చరత, రెండు కలిసి వెడుతూ ఉంటాయి అంతే. చరత వెడుతూ ఉంటాయి. ఎలా ఉంటాయిట అనంటే ఒకదాని యందు ఒకటి ఇమిడిపోయి ఉంటాయి. స్వర్దే అన్యాన్యా వత్సముపధాపయేతే. మనం మాట్లాడిన మాట అవి ఎలా ఉంటుంది అనంటే మాట్లాడిన మాటగా అది వ్యక్తమవుతుంది. వత్సముపధాపయేతే, అది ఆ రకంగా వ్యక్తం. అందుకని ఏం చేయాలి అంటే అసలు మనం ధ్యానం చేయవలసినటువంటిది కూడా మొత్తంగా ఉన్నటువంటి సృష్టి తత్సంబంధితమైనటువంటి జ్ఞానము అంతా కూడా అది ఎక్కడి నుంచి అందివ్వబడుతోంది. మనం ఈ మాసాల్లో చెప్పుకోవాలి అని అంటే తెలుగు మాసాలుగా చెప్పుకోవాలి అంటే మాఘ మాసం, లేకపోతే ఈ అస్ట్రాలజికల్ గా ఇది చెప్పుకోవాలి అని అంటే అక్వేరియస్ కుంభమాసం. ఈ కుంభమాసంలో మనము ఎప్పుడైతే కనుక అది జరుగుతుందో సూర్యుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడో అక్కడి నుంచి ఆయన అందించేటటువంటిది జ్ఞానము అపారంగా ఉంటుంది. దానికి ఇక్కడ మిథున రాశి వ్యక్తీకరణ అనేటటువంటిది జరుగుతుంది. 4వ రాశి అది. ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే కుంభరాశి నుంచి మిథున రాశి 4వ రాశి. అంటే ఏదైనా సరే దివ్యమైనటువంటిది ఉన్నటువంటిది కృత్యంగా ఈ సృష్టిలో ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వటం అనేటటువంటిదే 4వ దానిలోకి మనం ఎంత సాధన చేస్తే అది అంతగా అందివ్వబడుతుంది అనమాట. అందుకని మేకాల్
అనేటటువంటిది పెట్టారు. ఇది చాలా పవిత్రమైనటువంటి దినం. 29వ తారీఖు అది ఆయనలోకి తోకచుక్క కాంతి ఆయనలోకి ప్రవేశించిందని ఇవన్నీ చెప్పుకుంటాం మనం. అంటే అంతకు ముందు ఆయనకు లేదా అని అంటే ఆయనకు వచ్చిన పర్పసే అది. ఇవన్నీ ఏంటి అని అంటే ఆయన వ్యక్తీకరణ కావటానికి ఆవశ్యకమైన అంటే ఇంతమంది జీవుల్లోకి కూడా ఆయన నుంచి ప్రసరింపబడింది. మాస్టర్ సివివి గారిది కుంభరాశి, అక్కడికి అందివ్వబడింది. చూడండి, అలా అందివ్వబడినటువంటిది మనకి ఏమవుతుంది, ఈ రకంగా ఆయన ఇంతమందికి ఆయన నుంచి ఆ ఎంతో ఆ జ్ఞానము అనండి, లేకపోతే ఏదైనా చెప్పండి, అది ఆయన నుంచి మనకి అందేటటువంటి విషయం. అది ఆయన యొక్క కరుణ ద్వారా మనలోకి అది ప్రవేశించి, అందుకని తప్పనిసరిగా ఆ రోజు మనం కూర్చోవటంలో ఏమవుతుంది అని అంటే ఒక లింక్ ఏర్పడుతుంది. ఎంత మందిని వీలైతే అంత మందిని కలిసి కూర్చొని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ అది అన్ని రెట్లుగా అంతే. దీన్నే మనకి భాగవతంలో ఆ ఆయన చెప్తారు, వేదవ్యాస మహర్షి ఏమని అని అంటే దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేటటువంటి దీంతో చెప్తారు. అంటే ఈ సృష్టి ఈ రకంగా వ్యక్తం కావడానికి ముందు ఏంటి అని అంటే ముక్కోటి దేవతలు అని అంట. ముక్కోటి దేవతలు కారణంగా ఉండి ఈ సృష్టిని ఈ రకంగా వ్యక్తం అయ్యేటట్టుగా చేస్తున్నారు అని ఇదంతా చెప్పడంలో త్రయస్త్రింశ సహస్రాన్ని త్రయస్త్రింశ శతాని చ త్రయస్త్రింశ్చ దేవానాం సృష్టి సంక్షేప లక్షణ అని చెప్పి దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అని చెప్తారు ఆయన వ్యాసమని. అంటే ఈ మొత్తం సృష్టిని ఆ ఎవరు ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తున్నారు అని అంటే ముక్కోటి దేవతలు అని మొత్తం 33 మంది దేవతలు. వాళ్ళు ఏంటి అని అంటే ఆ రకంగా మల్టిప్లై అవుతారు. అది అంటే మనకి ఈ చెప్పుకున్నప్పుడు ముగ్గురుగా చెప్పబడినటువంటిది. ఆ దీంట్లో ఏంటి మరి ముక్కోటిగా మనకి 33 మంది దేవతలు అని అంటే ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు. మన ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క పేరుతోటి ఆయన తెలుపబడతాడు. ఆ లక్షణంగా ఆ రాశి యందు ఆయన ఉండి జీవులకి కావలసినటువంటిది అంతా అందిస్తూ ఉంటాడు ఆయన. తర్వాత ఏకాదశ రుద్రులు ఉన్నారు. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ తేజస్సు చైతన్యవంతమవుతుంది. అది శక్తి స్వరూపమైనటువంటిది. రుద్రులు ఏంటి ఆయన అంటే శక్తికి చిహ్నం ఆయన. అది ఏకాదశ రుద్రులు అని చెప్పారు. ఈ ఏకాదశ రుద్రులు వీళ్ళు ఏంటి అని అంటే జీవుడిలో కావలసినటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు. అయితే తర్వాత అంటే దాన్ని చైతన్యము అని చెప్పారు. అందుకనే మనము అభిషేకం చేసేటప్పుడు 11 రుద్రములు చదువుతాం. ఎందుకు చదువుతాము అని అంటే ఇదే కారణం. ఆయన 11 విధములుగా ఏంటి అని అంటే మనలో ఉండేటటువంటి ఇంద్రియములు ఇందాక చెప్పుకున్నాం, వాక్కుగా, అలాగే కళ్ళు ఇంద్రియములు, శ్రవణము చెవులు,
శ్రవణేంద్రియము, అదే కర్ణేంద్రియము, తర్వాత చక్షురింద్రియములు, అన్ని 5 ఇంద్రియములు, వాటి విషయములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, నాసిక, ఇవన్నీ ఉన్నాయి కదా 5, మొత్తం 10. వీటికి మనసు అనేటటువంటిది ఉంటుంది. మనసు ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే ఏ ఇంద్రియము పనిచేయదు. మనం ఇలా కూర్చొని ఉన్నాం, ఎక్కడో మనసు విడిపోయింది, ఎదురుగుండా వచ్చి మనిషి కూర్చున్నా తెలియదు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న మూవీ మనకి చాలా ఇష్టం, దాని ముందు కూర్చొని చూస్తున్నాం. థియేటర్ లో కూర్చున్నా ఒకటే, ఎక్కడ కూర్చున్నా ఒకటే. మనసు అనేటటువంటిది అక్కడ లేదనుకోండి, వీటికి ఆ ఉనికి లేదు. మనస్సు అనేటటువంటిది ఉండబట్టే ఆ ఉనికి అక్కడ. అందుకనే నిద్ర అనేటటువంటిది మనకి కల్పింపబడినప్పుడు మనసు అనేటటువంటిది లీనమైపోతుంది. లేకపోతే మనసు ఎక్కడ లీనం, మనకి అది పనిచేస్తూ ఉంటే మనకి నిద్ర రాదు, ఎంతసేపటికి నిద్ర రాదు. మనసు ఎప్పుడైతే అది లీనమైపోతుందో అప్పుడు వస్తుంది, అప్పటిదాకా రాదు. కనుక మనసు ఒకటి. ఈ మొత్తం 11 తర్వాత ఈ భౌతికమైనటువంటి రూపము ఏర్పడటానికి కావలసినటువంటి, అంటే ఈ పంచభూతాత్మకంగా ఉన్నటువంటి దేహము ఏర్పడడానికి కారణంగా ఉన్నటువంటిది వసువులు, అష్టవసువులు అని చెప్తారు. ఆ అష్టవసువులు కారణంగా ఈ మన భౌతికమైనటువంటి రూపం ఏర్పడుతుంది. ఇకపోతే ఉన్నటువంటి వాళ్ళు 2 అశ్విని దేవతల వాళ్ళు. వీళ్ళ కారణంగా మొత్తం 33 మంది దేవతలు ఈ సృష్టిని ఈ వ్యక్త స్థితిలోకి రావటానికి కారణంగా పనిచేస్తూ ఉన్నటువంటి దేవతలు. వీళ్ళు అలా పనిచేస్తూ ఉంటే ఈ దేహము, భూమి మీద జీవులకి దేహములు అనేటటువంటివి కల్పింపబడుతున్నాయి. ఇక్కడ క్లియర్ అవుతోంది, అక్కడి నుంచి మళ్ళీ వస్తుంది. ఈ తలుపులో నుంచి వెళ్తున్నాడు, ఆ తలుపులో నుంచి మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఇది జరుగుతున్నటువంటి విషయం. అది దర్శనం కావడానికి మనం చేయవలసినటువంటిది ఏంటి అని అంటే, ఇది దర్శనం. ఇక్కడ ఈ మిథున రాశిలో ధ్యానం జరగాలి. ఈ మిథున రాశిలో ఎప్పుడైతే కనుక మనకి ఈ రకమైనటువంటి ధ్యానం జరుగుతుందో అలాగా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. కూర్చుంటే ఒక్కొక్కటి అలా మనకి అసలు ఈ సృష్టి, దాని ఆవిర్భావము, ఇవన్నీ కూడా మనకి అవగతం అవుతాయి. అలా దర్శనమిస్తుంది, అలాగా కనపడతాయి మనకి. దాన్ని మనం ఎంతగా తెలుసుకుంటూ ఉంటే, అంటే సాధన కూడా. అవతల వాడిని తిట్టి పోసేస్తూ నేను ఇక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటానండి అంటే ఏం రాదు. ప్రేమతో మనం అవతల వాళ్ళతోటి మనం ఎంత ప్రేమగా, రేపొద్దున వీడి వల్ల మనకి ఉపయోగం ఉంటుంది, లాభం ఉంటుంది, వీడు ఇప్పుడు తిట్టినా రేపొద్దున మనకి సహకరిస్తాడు అనేటటువంటిగా కాకుండా వాణ్ణి వాడిగానే మనము ప్రేమించగలిగితే, వాడి మీద మనకి, వాడి లోపల ఆ పరమాత్మ మనకి కనుక కనిపించినట్టయితే చాలు. ఇది మనం చెయ్యవలసినటువంటిది. అలా చేస్తూ కనుక ఉన్నట్టయితే ఇది ఈ ఓపెనింగ్ అనేటటువంటిది మనకు వస్తుంది. అదే ఈ మిథున రాశికి మనం చెప్పుకునేటటువంటి దాని సింబల్ ఏంటి అని అంటే, 2 నిలువు గీతలు, పైన ఒక అడ్డగీత ఉంటుంది. ఈ 2 ఏంటి నిలువు గీతలు అని అంటే, వ్యక్తం కావడానికి పూర్వము, వ్యక్తం అయిన తర్వాత. ఈ 2, ఈ రెండింటికి మనకి తెలియాలి సమన్వయం అనంటే, గురువు దగ్గర నుంచి మనకి అందివ్వబడవలసినటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది పైన గీత. ఈ రెండింటికి సమన్వయం తెలియాలి. అందుకనే మీరు గనక గమనించినట్టయితే, ఎక్కడైనా సరే గుడి అది ఉందనుకోండి, కొంచెం ముందే 2 స్తంభాలు, పైన ఒక ఆర్చ్ ఉంటుంది. ఎక్కడ మీరు గుడికైనా వెళ్ళండి,
అది ఎంత చిన్న గుడైనా సరే కొంచెం అంటే ఆ గుడిలోకి మనం వెళ్ళడానికి పూర్వం 2 స్తంభాలు ఉండి పైన అది ఏంటి అంటే ఇది వ్యక్త అవ్యక్త స్థితులు ఈ రెండు జనన మామూలుగా మనం చెప్పుకోవాలంటే జనన మరణాలు ఇలా మనం చెప్పుకున్నాం. ఈ రెండింటికి మనకి సమన్వయం తెలియాలి. ఇది గేట్వే మనం వెళ్ళాలి. ఇది ఎక్కడి నుంచి అందివ్వబడుతుంది అని అంటే కేవలం గురువు ద్వారానే అది అందివ్వబడుతుందండి. ఇంకొక మార్గం లేదు. అది తెలియచేయటం కోసమే మనకి భారతంలో కానివ్వండి, భాగవతంలో కానివ్వండి, ఏ పేరుతోటైనా సరే చెప్పబడినటువంటిది. ధౌమ్యుడు అనే పేరుతో చెప్పచ్చు, విద్యాధరుడు అనేటటువంటి పేరుతో చెప్పచ్చు, ఇంకొక పేరుతో కూడా చెప్పచ్చు. విద్యాధరుడు అనేటటువంటి ఆయన అంటే మనం నిత్యం చదువుకుంటాం చూడండి, గురు బ్రహ్మ గురు విష్ణు. మనకి ప్రార్థనలో ఆ శ్లోకమే ప్రధానంగా ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి గురువుకి చెప్పడం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచర. ప్రతి దాంట్లోనూ ఎంతో విషయం ఉంది. అవి ఏవి రాలేదు. ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్న శ్లోకమే ప్రధానంగా నిలిచింది. ఎందుకు నిలిచింది అంటే విద్యాధరుడు అనేటటువంటి ఆయన గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర శిష్యులు అనేక మంది ఉంటూ ఉండటం, ఆయన దగ్గర విద్యని అభ్యసిస్తూ ఉండటం, తర్వాత వాళ్ళు మీరు ఇంక వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ఆ గురువు దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళటం. ఇట్లా సాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక శిష్యుడు కూడా ఉంటారు. ఆ శిష్యుడి పేరు కౌముది అనుకుంటా, ఏదో ఉంది, కౌముది ఏదో పేరు. అయితే ఆ శిష్యుడు ఉంటాడు. ఆయన ఎంతో భక్తిగా, ఎంతో గౌరవంతోటి నేర్చుకుంటాడు. అయితే ఒకసారి గురువు గారికి అనుకోకుండా అత్యవసరమైనటువంటి పని పడి ఆయన వేరే ఊరు వెళ్తూ ఆయన శిష్యుడికి అప్పచెప్తాడు. ఇంకా శిష్యుడికి దాదాపు అయిపోయింది, ఇక బయలుదేరుతాడనమాట ఆయన. యాక్చువల్ గా అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయన. ఆ శిష్యుడు ఆయనకు అనుకోకుండా పని పడేటప్పటికి శిష్యుడికి చెప్పారు ఆ గురువు గారు ఏమనంటే, నాయన ఆశ్రమం జాగ్రత్త, పిల్లలు వాళ్ళందరు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పు, ఆశ్రమంలో కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు, నేను మీ అమ్మగారు ఇద్దరం కలిసి మేము ఒక అర్జెంట్ పని మీద మేము బయటకు వెళ్తున్నాం, నేను రావడానికి కొంత వ్యవధి పడుతుంది, అప్పటి వరకు మాత్రం జాగ్రత్త ఆశ్రమం అని చెప్పి పెడతారాయన. వెళ్తే సరే శిష్యుడు కూడా అంతే దీంతో చూసుకుంటాడు. అందరికి వాళ్ళకి చెప్పడం చేయటం, వాళ్ళ భోజనాలు అన్నీ చూసుకుంటాడు చక్కగా, శ్రద్ధగా భక్తిగా చూస్తాడు. ఒక రోజున ఏమవుతుంది అంటే ఆశ్రమం శుభ్రం చేస్తూ ఉంటే ఆ పూజ దగ్గర ఒక చిన్న పెట్టె కనపడుతుంది. అదంతా దుమ్ముగా ఉండేటప్పటికి అదంతా కూడా తీసి శుభ్రంగా తులిపి పెడదాం అని దాన్ని ఓపెన్ చేసి అంతా తుడుతాం అని చెప్పి తుడుస్తూ ఉంటే అందులో ఒక కాగితం కనిపిస్తుంది. అంటే అప్పట్లో తాళపత్రాలు ఉండేవి కదా, ఆ తాళపత్రం ఇది కనిపిస్తుంది. కనిపించేటప్పటికి చూస్తాడు ఆయన. చూసేటప్పటికి అందులో గురువు గారి జాతకం ఉంటుంది. గురువు గారి జాతకం ఉండేటప్పటికి దాన్ని చూసి అనుకుంటాడు, దాన్ని చూసేటప్పటికి గురువు గారికి సమయం బాగోదు. విపరీతమైనటువంటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి ఆ వ్యాధి రావలసినటువంటి స్థితి ఉన్నది. అటువంటి పరిస్థితి ఉంది. చాలా అవస్థ పడతారు ఇంకా అన్న దీంట్లో ఆ అది కనిపిస్తుంది. అయ్యో గురువు గారికి ఇట్లా ఉంది అని అనుకుని సరే అనుకుంటాడు, భగవంతుడు దండం పెట్టుకుంటాడు. మళ్ళీ అది ఎలా ఉందో అలాగా అక్కడ పెట్టేసేసి మళ్ళీ మామూలుగా ఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ 4 రోజులకే గురువు గారు వస్తారు. వచ్చిన తర్వాత ఆయన చెప్తారు, నాయన నీకు పూర్తయింది,
మీ వాళ్ళకి కబురు పెట్టాను, వస్తున్నారు వాళ్ళు కూడా. నీవు ఇంక బయలుదేరి వెళ్ళవలసినది అని అంటే, నన్ను క్షమించండి గురువుగారు, నేను మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళను అని చెప్తాను. చెప్తే, అదేంటి, ఇది అయిపోయిందయ్యా, నువ్వు హాయిగా వెళ్ళు, వెళ్ళి నువ్వు చక్కగా నీ లైఫ్ ని నువ్వు లీడ్ చేయి. ఇంకా అది కూడా అవసరం జీవితంలో. గృహస్థాశ్రమంలో ఇప్పుడు బ్రహ్మచర్యం అయిపోయింది, నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించాలి, వెళ్ళు అని చెప్పినప్పుడు శిష్యుడు ఒప్పుకోడు. వాళ్ళు కూడా వస్తారు. వచ్చి నాయన ఇంటికి రా అని అంటే, నేను ఇప్పుడే రా, వస్తాను ఎప్పుడో అప్పటికి, కానీ ఇప్పుడు మాత్రం రాను అని చెప్పేస్తాను. మీరు బయలుదేరి వెళ్ళిపోండి, అనవసరం, మీరు నన్ను అడగటం కూడా అనవసరం, మీరు బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పేస్తాను. చెప్తే ఇక వాళ్ళు చేసేది లేక తల్లిదండ్రి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఆయన గురువు దగ్గరే ఉంటాడు. తర్వాత అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. తర్వాత అడుగుతాడు, ఆయన ఏంటి అసలు కారణము, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్ళటం లేదు, ఏమిటి అని అంటే, అప్పుడు తను చూసిన విషయాన్ని చెప్తాడు. ఏంటనంటే, అక్కడ ఇలా మీది చూశాను, అందులో ఈ ప్రస్తుతానికి నీ పరిస్థితి బాగోలేదు, నేను విడిచిపెట్టి వెళ్ళను, నేను మీకు చూస్తాను, మీకు సపర్యం చేయటం నా ఇది, నేను చేస్తాను, నేను ఉంటాను అంటే, కాదయ్యా బాబు ఏం కాదు, ఉన్నారు కదా ఇంకా ఎంతమంది ఉన్నారు, నేను లేదని నేను చెప్పట్లేదు, కానీ నా కోరిక, నేను నా ధర్మం అనుకున్నాను, అందుకని నేను చెప్తాను, నేను ఉంటాను, నేనుండి మీకు అన్ని చేస్తాను అని చెప్తాను. చెప్పేటప్పటికి సరే కొద్ది రోజులకే ఆయనకి మొదలైపోతుంది వ్యాధి, కుష్టు వ్యాధి వస్తుంది. ఇలా ఇదిగా ఉంటుంది పరిస్థితి అసలు. అంత అసలు మొత్తం అంతా ఇలా ముట్టుకోలేని పరిస్థితి ఆయనని. ఇవన్నీ నా గురువు గారిని అడిగి ఆ మూలికలన్నీ తెచ్చి నూరి అంతా వైద్యము, ఆ స్మరణ, హోమాలు అన్నీ చేస్తూ ఉన్నాడు. ఎన్ని చేసినా ఏమీ మార్పు ఉండదు, అస్సలు మార్పు లేదు. అప్పుడు ఆయన అంటాడు, శిష్యుడు అంటాడు, స్వామి, గురువు గారు ఇక్కడ మీరు చాలా అవస్థగా ఉంటుంది, కాశీ వెళ్దాం మనం, కాశీ వెడితే అక్కడ ఉంటే గనక ఆయన పరమేశ్వరుడు ఉండేటటువంటిది, ఆ అనుగ్రహం చేత మీకు ఇదవుతుందేమో అని అనేటప్పటికీ, సరే అలా, కానీ ఇప్పుడు ఎలా వెళ్తా నేను, నేను కదలలేను అసలు, ముట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది పాపం దేహ భాగం అంతా కుళ్ళిపోయి విపరీతమైన వాసన, మీకెందుకు, నేను తీసుకెళ్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్తాడు ఆయన. అని చెప్పి తీసుకెళ్తాడు, ఇలా భుజం మీద పెట్టుకుని ఆయనను పట్టుకుని కాశీ దాకా నడిచి వెళ్తాడు. ఎవ్వరు ఒక్క సెకండ్ కూడా నుంచోలేరండి, అంత దుర్భరంగా ఉంటుంది ఆయన పరిస్థితి గురువు గారి. కానీ ఈయన అంతగా ఉండి సేవ చేస్తాడు. ఎందుకు ఇంత అవస్థ ఎందుకు పడతావు, నాకు వదిలిపెట్టాయి, నువ్వు వెళ్ళు అని చెప్తారు. నీకైనా కూడా అంత మంచిది కాదు, నువ్వు వెళ్ళు అంటే, కాదు సార్, నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను, మీరు ఇంకేదైనా చెప్పండి, ఇగో ఈ మూలిక తీసుకురా, కష్టమైన తెస్తాను, చేస్తాను, నూరి మీకు అది ఇస్తాను, అంతేకాని ఏం మీకు తగ్గటానికి ఏం చెయ్యాలో చెప్పండి, నన్ను మాత్రం వెళ్ళమని చెప్పొద్దనండి. ఇదంతా పైన చూస్తూ ఉంటారు దేవతలు అందరూ కూడా. ఆ కాశీలో ఒక ఉండగా అవన్నీ వేళ్ళు అవన్నీ తేవడము, గంగలో స్నానం చేయించడం ఆయనకి, అన్ని అందరూ ఉంటారు కదా గొప్పవాళ్ళు అక్కడ, వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు, అబ్బా ఎలా చేస్తున్నాడో ఈ అబ్బాయి, చిన్న పిల్లవాడే కానీ ఇంత ఇదిగా చేస్తున్నాడని చూస్తూ ఉంటారు. ఒక రోజున ఒక సాధువుగా ఉన్నటువంటి ఆయన వస్తాడు. వచ్చి, నాయన ఎందుకు ఇదంతా, అసలు దీనివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా, ఆయన అందులో ఏంటి, ఆ గురువు గారు యమ తిట్లు తిట్టాడు ఆయన, మామూలుగా కాదు. ఎందుకంటే ఏదో ఒక రకంగా శిష్యుణ్ణి పంపాలి బయటకి, ఆయన ఉద్దేశం అది, ఏం చేస్తే వెళతాడు అన్నది ఆయన దృష్టిలో ఉంది. ఆయన తిట్టి 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 ఎన్ని తిడుతున్నా అన్నింటినీ భరిస్తున్నాడు, అన్నింటినీ భరిస్తున్నాడు, చేస్తున్నాడు. ఆయన అంత తిడుతూ ఉంటే, ఎందుకు నువ్వు, నా తెలియక అడుగుతాను అసలు,
నువ్వు వెళ్ళిపో, ఆయనను వదిలేసేయి అని అంటారు. మీరు పెద్దవారు అటువంటి మాటలు చెప్పకూడదు. మీరు చెప్పాల్సింది ఏంటి అంటే మంచి చెప్పండి. ఇంకా నాయనా నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇంకా ఇగో ఇలా చెయ్యాలి అని చెప్పండి. అంతేగాని అలా చెప్పకూడదు అని చెప్తారు. సరే అయిపోయింది, నీ ఇష్టం మరి ఇంకా అని చెప్పి వెళ్ళిపోతాను. సరే మళ్ళీ కొన్ని రోజులు జరుగుతుంది. తర్వాత ఇంకొక యోగి ఆయన కూడా, ఇంత వాసనది వస్తుంది, అసలు ఎట్లా భరిస్తున్నావు నువ్వు అని చెప్పి ఆయన అంతే చెప్తాడు. ఆయన చెప్పింది కూడా వినండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఆయన చెప్తారు. అప్పుడు అప్పుడు కూడా ఇంకా వినడాయి. మీరు అనవసరం చెప్పడం అంతే, మీరు నాకెవరు చెప్పద్దు దయచేసి, నేను చెయ్యాలి అని మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, నేను చేస్తాను అంతే. ఇంకా ఇందులో ఏం లేదు అని చెబుతాను. అప్పుడు ఏం జరుగుతుందనంటే, ఆ వచ్చినటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ ముగ్గురు యోగులుగా వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షం అవుతారు. మూడో ఆయన వచ్చేశాక విష్ణుమూర్తి ముగ్గురు ప్రత్యక్షం. నీ భక్తి నిరుపమానమైనటువంటిది నాయన, అసలు నిన్ను పరీక్షించడానికే మేము వచ్చాం, అటువంటి భక్తి కావాలి. ఇప్పుడు మనకి గురువు గురించి గొప్పతనం తెలుసుకోవటం కాదు, ఏం చేసినట్టయితే మనలో, ఏది స్మరించుకున్నట్టయితే మనలో ఆ భక్తి వస్తుందో అది చెప్పారు తీసుకొచ్చి. ఏ స్కూల్లో అయినా ఏదైనా, అంటే పైన వాళ్ళు ఒకటి ఇచ్చారు అని అంటే దాంట్లో ఎంతో విషయం ఇమిడి ఉంటుంది. ఏముందండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవయ్య ఏముంది ఆ శ్లోకం? మరి అంతకు మించిన శ్లోకాలు బోలెడన్ని ఉన్నాయి. అందులో ఏదో ఒకటి చెప్పకుండా ఇది ఎందుకు పెట్టారు? గురువు అది వస్తుందన్నమాట. ఆ చెప్తారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ మూడు తత్వాలు ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఆ ఉన్నటువంటి పరబ్రహ్మ ఆయన కూడా తస్మై శ్రీ గురవే నమః అని ఆ చెప్పినప్పుడు ఆ గురువు కూడా మామూలుగా నించుంటాడు అక్కడ. గురువు పెట్టిన పరీక్ష శిష్యుడికి అది. మరి అంత కఠినమైనటువంటి పరీక్ష పెట్టారు చూడండి. మరి అన్నింటిలో నా ఇప్పుడు మామూలుగా అరే వీళ్ళు చెప్తున్నారు, పోనీ విందాం, మనం ఏమైనా తప్పు చేస్తున్నామేమో అనుకుంటాం కదండి. ఎవ్వరమైనా అదే అనుకుంటాం. వాళ్ళలోనే పరమాత్మ ఉన్నాడు, ఆ వాళ్ళలో ఉన్న పరమాత్మ నాకు చెప్తున్నాడేమో, ఒకవేళ నేను తెలుసుకోవాలేమో. అది తెలుసుకోవాలి అని అంటే ఇదే సరైనటువంటిది అని మాస్టర్ గారు మనకి ప్రార్థనలో ఇచ్చినటువంటి, అంటే అంత భక్తి మనకి, మనలో అది రావాలి, పుట్టాలి. లోపల పుట్టినటువంటిది ఎప్పటికీ ఉంటుంది. అంతేగాని తెచ్చి పెట్టుకున్నది ఎంత ఉంటుందండి, ఎంతకాలం ఉంటుంది? దానివల్ల ఉపయోగం లేదు. అది రావటం కోసమే ఇచ్చినటువంటిది గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం. త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తారు ఆయన. ఆ త్రిమూర్తులుగా వచ్చినటువంటిది దత్తాత్రేయుడుగా కూడా గురు రూపంగా చెప్పారు. ఆ వెనక ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వం గురువుగా మూడు ఈ ఈ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు తత్వాలుగా ఉన్నటువంటిది. ఆయన కింద ఉన్నటువంటి దేహం అంతా ఒకటి, పైన మూడు శిరస్సులు, ఇది పరబ్రహ్మ తత్వం. మూడు వ్యక్త స్థితులుగా ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అసలు అలా ఉంది. ఇంత తత్వాన్ని కలిపేసి ఆయన ఒక్కసారిగా మేకాళ్ళే రోజు మీరు ప్రార్థన చేసుకోండి, కలిసి చేసుకోండి. ఎంతో విషయం ఉంది ఇంకా, అసలు మనం చెప్పుకున్న చాలా తక్కువ. అది మనం కళ్ళు మూసుకుని మనం ఎంతగా ధ్యానం చేస్తుంటే మనకు అది అంతగా అది అందివ్వబడుతూ ఉంటుంది అంతే. ఇంకా అక్కడ ఏం లేదంతే. అది మనం అందుకోవాలి అనంటే ఈ వాక్కు అనేటటువంటి నియమం ఏదైతే ఉందో దాన్ని మనం పాటించాలి. అందుకని తర్వాత వచ్చేటటువంటి మాసం ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక మాసంలో
మనకి గురువు అనుగ్రహంతోటే మనకు అందివ్వబడుతుంది అని క్లియర్ గా చెప్తారు. ఇక్కడ కేవలం దృష్టి, ఇది వ్యక్తీకరణ. ఇది 4వ స్థానము. 5వది వచ్చేటప్పటికి వ్యక్తీకరణ జరుగుతుంది. 4వ స్థానము ఆయన నుంచి మనకి అందించేటటువంటి దృష్టి, ఆ కరుణ. దాన్ని ట్రైన్ ఆస్పెక్ట్ అని అంటారు అస్ట్రలాజికల్ గా వీళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు. ఆ మనకి జ్యోతిష్కులు వీళ్ళు దాన్ని 4వ ఇల్లు, 4వ స్థానాన్ని ట్రైన్ ఆస్పెక్ట్ లో ఉందండి అని, అందులో ఏదైనా గ్రహం ఉంది అది ఇది అని చెప్పాలంటే 4వ స్థానం అని అందుకు చెప్తారు. ఈ అసలు మిథున రాశి ఎంత అంటే అంత, ఈ రెండింటికి లింక్ ఉండటం అనేటటువంటిది చాలా కుంభానికి మిథునానికి. అందుకనే మాస్టర్ సివివి గారు మనకి మేకాల్డే అనేటటువంటి పేరుతోటి మనకి అందివ్వటం అనేది జరుగుతుంది. దాంట్లో ఏం చేస్తారంటే మనలో పోవాల్సినటువంటి ఇవన్నీ కూడా మాలిన్యాలు, అనవసరమైన అవలక్షణాలు అన్నీ కూడా ఒక్కొక్కటి చెక్కేయటమే, తీసేస్తారు. తీసేసి మనకి అందివ్వాల్సినటువంటిది ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ జూపిటర్. ఆయన ఎవరు అనంటే మాస్టర్ సివివి గారు అగస్త్య మహర్షి. అది అందుకని మనకి ఇచ్చారు ఈ మేకాల్డే అనేటటువంటిది. ఆ రకంగా ఇక్కడ కూడా ఈ మాసంలో మనం ధ్యానం చేసుకోవడం, నిన్న మేకాల్డే అవటం, ఇవాళ పూర్ణిమ అవటం ఇంకా విశేషమైనటువంటిది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు అనవసరమైనటువంటి మాటలుగా కాకుండా కావలసినటువంటిది. అంతేకాదండి, ఈ వాక్కుని మనం ఎంతగా ధ్యానం చేస్తే మీరు మాట్లాడే మాట మంత్రమయమవుతుంది. అంతే. ఎందుకు అంటే మనలో ఈ హార్ట్ సెంటర్ నుంచి ప్రారంభమైనటువంటిది ప్రేమతోటి కలిపి వాక్కు వస్తుంది కాబట్టి అవతల వాళ్ళు కష్టపడుతున్నారు, లేకపోతే వాళ్ళకి ఈ తరుణోపాయం మనం చెప్తాం అని చెప్పినప్పుడు, భగవంతుని తలుచుకుని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకనే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు మాస్టర్ గారికి చెప్పుకున్నాం, మన కష్టం వచ్చింది మాస్టర్ గారికి చెప్పుకున్నాం, లేదా రమణ మాస్టర్, షిరిడి సాయిబాబా, ఎంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళకి మనం చెప్పినప్పుడు ఏమవుతుంది, అది పనిచేస్తుంది. వాళ్ళ హార్ట్ సెంటర్ నుంచి మన భౌతికమైనటువంటి కక్ష దగ్గరకు అది ప్రవేశించి అక్కడ నుంచి మన లోపలికి వస్తోంది. అది మనం తెలుసుకోవాలి. అక్కడ ఇప్పుడు మనము ఇది వాయు ఇదని చెబుతాం, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం గమనించుకోవటం, మనం లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటాం, మనం ధ్యానం చేసుకుంటాం. అంటే ఏం చేస్తున్నాము, బయట ఉన్నటువంటి వాయువుతోటి మన లోపల ఉన్న వాయువుకి మధ్య సంబంధం ఏర్పరచుకుంటున్నాం మనం. అంతే కదా అండి. ఇక్కడ కూడా అంతే. అదే తైత్తిరీయంలో చెప్పబడినటువంటి విషయం ఏంటి అంటే ఆ ప్రవచనగుం సంధానం అని చెప్పారు. ఏంటి అనంటే గురువు నుంచి వాక్కుగా అది బయటకి వచ్చి శిష్యుణ్ణి తాకుతుంది. ఎక్కడ తాకుతుంది అంటే వాడి హృదయ స్థానాన్ని తాకు. అంత ఉంది ఇక్కడ. అందుకని అది ఏం చెప్పాను ఆయనకి, నమస్కారం మాస్టర్ సివివి, అంతే కదా చెప్పినటువంటిది. అది ఏమైంది, వచ్చి శిష్యుడిగా ఎవరైతే ఉన్నాడో వాడిని తాకుతోంది. అది ఎలా తాకుతోంది అని అంటే మొత్తం ఈ చోటులో ఉన్నటువంటి ప్రాణశక్తిగా అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఇప్పుడు కేవలం సివివి గారు అంటే ఒక ఫోటోను మనం పెట్టుకుని కూర్చున్నాం, దాని ద్వారా మనం చూస్తున్నాం ఆయన. అది మనం తెలుసుకోవాలి. అంటే ఈ మొత్తం ఈ సృష్టిలో ప్రాణశక్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. ఆ ప్రాణశక్తి తోటి మనకి అందివ్వబడేటటువంటిది ఏదైనా మన దాకా రావాలి అంటే ఎలా వస్తుందంటే వాయువుగానే వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు అందాలి అని అంటే గాలి లేదనుకోండి, వాయువు లేకపోతే అందుతుందా, పెదాలు ఆడుతూ ఉంటాయి అంతే, ఏం వినపడదు.
ఆ వాయువు ద్వారా అవతల వాడిని చేరుతాం. అంటే ఆ ప్రాణశక్తి ఈ వాయువుతోటి కలిసి మన లోపలికి ప్రవేశిస్తాం. వాయువు ద్వారా లోపలికి ప్రవేశించి చూడండి, కావాలంటే ఏం చేస్తారు, మనకి ప్రాణం ఉందా లేదా అని ఆ చిట్ట చివరి స్థాయిలో చూసేటప్పుడు ఏం చేస్తారు, లోపల పెడుతుందా లేదా అని చూస్తారు కదా. అందుకని మీమాంసం ఇది వాయుతత్వ ప్రాసం. అంటే ఇదేదో అస్ట్రాలజికల్ క్లాస్ అని కాదు. ఎంత లింకప్ ఉంది, మనం ఎంత, అదే నేను చెప్పేది, మనం ఎంతగా ధ్యానం చేసుకుని అప్పుడు దాన్ని దర్శిస్తూ ఉంటే మనకు అంతగా అది అందివ్వబడుతుంది అనమాట. ఇంత విషయం ఉంది ఈ మేకాళ్ళే దీంట్లో మనం చేయటానికి. కనుక దీన్ని మనం అవకాశం ఉన్నంత అందరం కూడా ఈ మే మాసంలో దీన్ని మనం ఈ విషయాలన్నింటినీ కూడా స్మరణ చేసుకోవటం వీలైనంత వరకు మన ఇది ఆ జన్మాంతం మనం పాటించాలి. ఒక్క మే మాసమే కాదు, మన మన వాక్కు ద్వారా మన మాట ద్వారా ఇతరులకి హాని కలగకుండా ఉండటం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది మనం ఎంతగా ఉంటూ ఉంటే మనకి అంతగా మనకి జరగాల్సినటువంటి ఇవన్నీ కూడా జరుగుతాయి. మనకి అంతగా అది అందివ్వబడుతుంది. కనుక దాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుని మనం చెప్పేటటువంటిది ఏదైనా సరే, మనం మాట్లాడే మాట దాన్ని ఆ నియమాన్ని అనుసరించి మనం చేస్తూ ఉన్నప్పుడు అది మన హృదయానికి పరమాత్మతోటి ఇది ఏర్పడుతుంది. కనుక అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఇవంతా కూడా మనసులో ఒక్కసారి స్మరణ చేసుకోండి. చేసుకుని కళ్ళు మూసుకొని కూర్చోండి. అందరూ కూడా ధ్యానానికి ఉపక్రమిద్దాం ఇంకా.